పల్లవి, బామ్మగారు, ఏం చేస్తున్నావమ్మా? మీకోసమే జ్యూస్ చేస్తున్నాను, తీసుకొస్తాను. ఓకే ఓకే. బామ్మా, ఏంటి చూస్తుంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు? అవునే, నాకేమైంది? అదే, హెల్త్ అది బాగోలేదు కదా, చాలా డల్ గా ఉన్నావు ఇన్ని రోజులు. ఆ పల్లవి వచ్చింది కదా, మొత్తం సెట్ అయిపోయింది. మరి నీ కాళ్ళ నొప్పులు? కాళ్ళ నొప్పులా? అవింకా ఎక్కడున్నాయే? నొప్పులు ఎప్పుడో లీవ్ తీసుకుని వెళ్ళిపోయాయి కదా. ఇదిగో, ఇండియా తరపున నన్ను రన్నింగ్ రేసుకు పంపిస్తే గోల్డ్ మెడల్ పట్టుకొచ్చేస్తాను. అంత యాక్టివ్గా ఉన్నాయి నా కాళ్ళు. అవునా? ఒసేయ్, లేదంటే ఆ పల్లవిని ఏదో ఒకటి చేసి ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. అయితే నీకు పూర్తిగా క్యూర్ అయిపోయింది కాబట్టి ఇక పల్లవి ఇక్కడుండాల్సిన అవసరమేముంది? అవునత్తయ్య గారు, శాన్వి చెప్పింది కరెక్టే కదా. మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు ఇంకా కేర్ టేకర్తో పనేముంది? బామ్మగారు యాక్టివ్ అయిపోయారు కాబట్టి ఇంకా కేర్ టేకర్తో అవసరం లేదు. పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయండి. అమ్మదీనమ్మా, నేనేదో బాగుంది అంటే పల్లవిని పంపించేస్తానంటున్నారేంటి? శాన్విక, పల్లవికి ఎంత ఇవ్వాలో ఏంటో లెక్క చూడు. ఇంట్లోంచి పంపించేద్దాం. సరే మమ్మీ. బామ్మగారు, జ్యూస్. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. అయ్యో, చెయ్యి నొప్పి, కాళ్ళు నొప్పి, అమ్మో చెయ్యి లాగేస్తుంది బాబోయ్. ఇదేంటి, ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదా? రన్నింగ్ రేస్ పెడితే గోల్డ్ మెడల్ కొడతానన్నావు. అమ్మో చెయ్యి లాగేస్తుంది బాబోయ్, అమ్మో చెయ్యి లాగేస్తుంది బాబోయ్. నానమ్మ, ఏమైందే? నేను దగ్గరుండి చూసుకోవడానికే కదా పల్లవిని పెట్టింది. పల్లవి, నువ్వేం చేస్తున్నావు? దాని మీద అరుస్తావేంట్రా? అది బాగానే చూసుకుంటుంది. ఇందాకటి నుంచి బానే ఉన్నారు కదా, సడన్ గా ఈ షివరింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? షివరింగ్లు చెప్పొస్తాయండి మమ్మీ.